ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి సుమారు 7 నెలల కాలం కానొస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో వచ్చిన కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మనం జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగోలు మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ వాళ్ళుగా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే 1వ తారీఖు నుంచి 1వ తారీఖు ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి. పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడి వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1, 2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడులోనే. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్కి పర్ యూనిట్కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు. వీటి మీద అయ్యో ఎక్కువైపోయేవి, దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది.
అదే 3 రూపాయలు వాడుతుంది వచ్చి 4 రూపాయల 20 పైసలు అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు 120 రూపాయల నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్కి. ఇది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు. ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి? ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాముల్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సి రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ, అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వటం తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు. ఏమని బుకాయిస్తున్నారు? మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ నాయకులకి మీ ద్వారా రేపు ఇంక మళ్ళీ దీని తర్వాత అడగబోయే పత్రికా సోదరులకు కూడా, వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను, వాళ్ళకి కూడా మీకు కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ ₹2 రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు ₹2 పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వడ్డనేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి చెప్పండి. నేను ప్రజల తరపున అడుగుతున్నాను, ఓ ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ డబ్బుని తక్షణమే ట్రోప్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏ రకంగా ఉందంటే ఏది మాట్లాడినా ఏదో శ్రీరామనామం జపంలాగా ఏదో రామ 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 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆవు గదలాగా ఆవు పాలు ఇచ్చిన పాలు వచ్చి తెల్లగా ఉండను, దాని నుంచి నెయ్యి వస్తుంది, వెన్న వస్తుంది, వెన్న వచ్చి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇదే కథ, ఇంకో కథ లేదు. గత 5 సంవత్సరాలు జరిగింది. మరి 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి మభ్యపెట్టే కదా మీరు అధికారంలోకి వచ్చారు. వాస్తవం చెప్పండి, అవునా కదా చెప్పండి.
మళ్ళీ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతారు మీరు? ఏ రకంగా పెంచుతారు? ఇది ధర్మేనా చెప్పండి? ఇది న్యాయం కాదు కదా ఇది. ఇంతే కాకుండా మీరు ఈ ఈ ఈ సమయంలో సుమారు ఈ 6 నెలలకి 67,237 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు. 67,237 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మళ్ళీ రేపు మంగళవారం ఇంకో 4,000 కోట్లు మళ్ళీ అప్పు తేపోతున్నారు. అంటే సుమారు 70,000 కోట్లకి ఈ అప్పు వచ్చేస్తుంది. ఈ 70,000 కోట్లలో 15,000 కోట్లు వచ్చి మరి దీనికి ఇవ్వపోయారా? ట్రాన్స్కోకి ఇవ్వపోయారా? ఎందుకు ఇవ్వలేదు? సబ్సిడీ కింద ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మన అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము ఇచ్చాం కదా, అందువల్ల ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము ఇచ్చాం కదా, మన కార్యక్రమం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు మీరు? చేయకంట మళ్ళీ మీరు వచ్చి ఇవ్వాల తగుదమ్మని అంటూ ఈ నెలలో వచ్చి సుమారు ₹1.20 వరకు, మళ్ళీ మార్చి నెలలో వచ్చి ఇంకో 90 పైసల వరకు, అంటే ₹2 విద్యుత్ ఛార్జీ పెంచడం, 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మన అప్పునేమైనా ప్రజలకు ఏమైనా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలాగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేశారా? పథకాలకి ఏమైనా ఇచ్చారా? ఒక్క పెన్షన్ తప్ప ఇంకేమైనా ఇచ్చారా చెప్పండి? పెన్షన్ తప్ప ఏమైనా ఇచ్చారా చెప్పండి? పర్వాలేదు చెప్తే మేము ఇచ్చాం కదా, ఈ 70,000 కోట్లు చేశాం కదా అనొచ్చు. లేదు కదా. ఒక దీపం పథకానికి వచ్చి అది ఒక సిలిండర్కి ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకని చెప్పి దానికి ఒక 800 కోట్లు బడ్జెట్లు కేటాయించారు. అందులో ఇప్పుడు 200, 300, 400 కోట్లు ఖర్చు అయితే అవ్వచ్చు. అవునా కదా? ఇదేమి నేను చెప్తున్నా ఏమైనా అబద్ధాలా చెప్పండి? ఇదే మా హయాంలో. వైసీపీ హయాంలో అయితే ఇప్పటికే సుమారు ఈ 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు వచ్చి ప్రభుత్వం విడుదల చేసి ఉండేది. గత సంవత్సరంలో చేశాం. 22, 23లో చేసాం. తర్వాత 8 వచ్చి ఆగిపోయాయి. 18,000 కోట్ల రూపాయలు. ఒక రూపాయి 2 రూపాయలు కాదు. ఆ అక్క చెల్లి, ఆ అమ్మ, తల్లి, ఆ అవ్వ ఆ ఖాతాలో చేశాం. నేనేమి ఏదో అభూత్ కల్పనలో లేకపోతే వాస్తవ దూరమో నేను చెప్పట్లే. మనకు తెలుసు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చాం. జూలై నెలలో సుమారు 6,000 కోట్ల రూపాయలని విడుదల చేశాం. గత సంవత్సరం జగనన్న విద్యాదేవునికి వచ్చి 1,150 కోట్లు ఇచ్చాం గత సంవత్సరం. అదే వసతిదేవునికి 1,150 కోట్లు ఇచ్చాం. విద్యాదేవునికి 2,200 కోట్లు ఇచ్చాం. విదేశీ విద్యాదేవునికి వచ్చి 200 కోట్లు ఇచ్చాం. రైతు భరోసాకు వచ్చి 6,100 కోట్లు ఇచ్చాం. 2 విడతల్లో ఇప్పటికే సున్నా వడ్డీకి వచ్చి 250 కోట్లు అక్షరాలకు వచ్చి వాళ్ళు డాక్టర్ సొసైటీకి ఇచ్చాం. మత్స్యకార భరోసా 200 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1,300 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేషనల్కి వచ్చి 610 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ లా నేషనల్కి వచ్చి 17 కోట్లు ఇచ్చాం. మిగిలిపోయిన లబ్ధిదారులు అందరూ కలిపి 98 కోట్లు. మొత్తం
18,125 కోట్లు ఈ రోజుకి గత సంవత్సరంలో ఇచ్చామనేది చెప్పండి. మరి 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 మీరు నేను ఇమ్మని అడగదు, ఎందుకంటే ఇది మీ ప్రయారిటీ కాదు. ఇందులో కొన్ని మీ ప్రయారిటీ, దానికి కొన్ని పేర్లు మార్చవచ్చు, కొన్ని ఊర్లు మార్చవచ్చు, కొన్ని రూపురేఖలు మార్చవచ్చు, కొన్ని తాలూకు విధానాలు మార్చవచ్చు. ఓకే, ఫైన్. ఇంకా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకు ఉంటాయి, దాని ప్రకారం మీరు చేయవచ్చు. కానీ ఎప్పుడు ఇస్తారు? మరి 18,000 కోట్లు ఇచ్చాను కదా ప్రభుత్వం. ఇచ్చినప్పుడు నువ్వు ఈ 6 నెలల్లో పెంచిన 1000 రూపాయలు పెన్షన్ తప్ప ఇచ్చిన ఒక్క సిలిండర్ తాలూకా కొంతమందికి ఇచ్చింది తప్ప ఇంకే స్కీమ్ ఇచ్చావు చెప్పండి? మరి 67 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కదా. 67 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దేనికి ఖర్చు పెట్టారు? దేనికి మీరు ఇచ్చారు చెప్పండి? అడుగుతున్నాం. ఓ ప్రతిపక్షంగా ప్రజల తరపుని, ప్రజల గొంతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దయచేసి చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. అది కాదు కదా, సరికాదు కదా. తిరిగి సుమారు 15,000 కోట్ల 485 కోట్ల నుంచి 15,485 కోట్లని విద్యుత్ ఛార్జీల్ని మళ్ళీ అదనంగా వాడు నడ్డి విరిచే రేట్లు మీరు వడ్డిస్తున్నారు. ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు వచ్చి అమ్మమ్మమ్మ అప్పు చేస్తున్నారు. మరి ఇప్పుడు చేసిన అప్పు ఏం చేస్తారు? మీ స్నోలకి, పౌడర్లకి, మీ సోకులకి, దానికి ఖర్చు పెడుతున్నారా? దేనికి ఖర్చు పెడతారు? ఏమని అడిగితే అప్పుడు చేసిన అప్పుగా వచ్చి మీరు వచ్చి ఇదిగా ఎస్, అంతకుముందు కూడా అప్పు ఉంది కదా. అంతకుముందు కూడా 2019 సంవత్సరంలో మేము అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 3,90,000 కోట్లు అప్పు ఉంది. ,30,000 కోట్ల నుంచి 3,90,000 2,60,000 కోట్లు అదనంగా మీరు అప్పు చేశారు. దాన్ని 7,10,000 కోట్లు అయింది. దాంట్లో 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ 4 లక్షల్లోనూ. వాస్తవం కదా? అందుకే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది. అందుకే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. అందుకే కదా మార్కెట్లో కలకల ఆడేది సాయంత్రం అయితేప్పటికి. మరి ఇప్పుడు ఎందుకు ఇవాళ పేపర్లు చూసాం, నిన్న పేపర్లు చూసాం, నెట్లోకి వెళ్తే చూస్తున్నాం. జిఎస్టీ 10% తగ్గిందంటున్నారు, ఆదాయం తగ్గిందంటున్నారు. మాకే బాధ అనిపిస్తుంది. రాష్ట్రం ఆదాయం తగ్గడం వల్ల మేము ఏదో చక్కలు గుద్దుకోవట్లే. అయ్యో ఏమవుతుంది, ఎలాగా ఈ ముందుకెళ్తుంది, ఎలా కాలం గడుస్తుంది, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది కదా, ఏమవుతుంది అని మేము ఆందోళన చెందుతున్నాం. అంతేగాని మంచి పని అయింది ఈ ప్రభుత్వానికి అని మేము అనుకోవట్లే. అనుకుంటే అది పొరపాటు. ఆందోళన చెందుతున్నాం ఆదాయం తగ్గిపోతుందని చెప్పి. ఆలోచించండి. అసలు ప్రభుత్వానికి ఒక విధానము, ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వం మీద, కింద అధికారుల మీద పట్టు లేదు, ఒక ఆలోచన నాకేది కనిపించట్లే. నేను ఎవరినో విమర్శిస్తానని కాదు, ఎవరినో వేరే చూపెడతానని కాదు. దయచేసి ఆలోచించేయండి. ఎక్కడ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడెక్కడో కొట్టుకుంటారు. కొట్టుకోవడం ఏంటి? ఒక కాలువ గురించో, ఒక రోడ్డు గురించో, ఒక దీని గురించో కాదు. నాకు సగం, నాకు సగం, నాకు సగం, నీకు పోయే రేటు నాకు సగం, దాని గురించి కొట్టుకోవడం ఏంటి? నాన్ సెన్స్. అది బహిరంగంగా దానికి వచ్చి ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఏంటి?
ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలి. భయం 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 రావాలి, భక్తి రావాలా? భక్తి అని ఉండాలి, భయం అని ఉండాలి, గౌరవం ఉండాలి. ఏది లేకపోతే అనగా నూతన మద్యం విధానం తెచ్చారు, ఓకే, ఎవరి పాలసీ వాళ్ళది, నేను కాదను. ఎప్పుడు బహిరంగంగా బెల్ట్ షాపుల్లో వచ్చి ఆక్షన్ ఇస్తుంటే ఎక్కడో సీక్రెట్గా ఒకటో ఆరో ఎప్పుడో జరుగుతుండేవి, మా దృష్టికి వస్తే దెబ్బడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, బహిరంగంగా ఆక్షన్ ఇస్తుంటే చెప్పుకుంటే సిగ్గు. కానీ ఇది ఇన్ని తర్వాత మా అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేయండి. మా జిల్లాలో ఒక ఊరిలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వైన్ షాప్ తాలూకు టైమింగ్, ఇది అమ్మడం, ఓకే ఫైన్. ఆ మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఊరిలో ఆ 9 నుంచి మళ్ళీ ఉదయం 9 వరకు బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి 50 లక్షలకి ఆక్షన్ వేసారండి. ఊర్లో 50 లక్షలకి వేసారండి ఆక్షన్. చెప్పుకుంటే ఎంత సిగ్గండి. పబ్లిక్గా అధికారులకి ప్రజాప్రతినిధికి తెలిసి ఏం చెప్పుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఎవరి మీద ఆపాదించలేదు నేను, అంటే భయం లేదు, ప్రభుత్వ విధానం మీద ఆలోచన లేదు, అమ్మో తప్పు చేస్తే ఒప్పుకోరా అనే ఒక ఇది లేదు. ప్రభుత్వ విధానాలు పెడుతుంటే ఎక్కడెక్కడో డివిజన్ జరుగుతుంటే 1, 2, 3 అలా 1, 2, 3 పబ్లిక్గా ఓపెన్గా జరుగుతుంటే నేను చెప్తున్నవి ఏదో మాకు సానుభూతిగా ఉన్నాయి, ఏ సాక్షి పత్రికో లేకపోతే ఇంకొక పత్రికో కాదు. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలనే చెప్తున్నాను. ఈనాడులో వస్తున్న కథనాలనే నేను చెప్తున్నాను. తప్పు కదా, ఆలోచన చేయండి. ఇది ఎక్కడైనా మనం చూసామా, ఎప్పుడైనా చూసామా? ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీద కనిపించిందా చర్య? చెప్తే తప్పలేదు. లే, ఏమవుతుంది ఇది? ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు వచ్చి అమలు జరపడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయరు. అప్పు చూస్తే ఇప్పుడు వచ్చి 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ 6 నెలల కాలంలో. ఇంకా రేపు మంగళవారంతో 4 కలుపుకుంటే 70,000 కోట్లకి వెళ్ళిపోతుంది. పోనీ సంక్షేమానికి మీరు ఇచ్చిన సూపర్ 6కి ఏమైనా మీరు రిలీజ్ చేశారనుకుంటే ఒక్క పెన్షన్ తప్ప 1000 రూపాయలు తప్ప 3 సిలిండర్ ఇస్తానని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చే సిలిండర్లో ఒక 30%కో 40%కో 300-400 కోట్లు తప్ప ₹1 ఎక్స్ట్రా ఏమైనా ప్రజలకు ఇచ్చారా? మరేమే 70,000 కోట్లు ఏమనంటే ఇందా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాత కథ పాత అంటారా, శ్రీరామ్ జపం లాగా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తారు రామరామ అని. ఎందుకు? అదేంటి మీ ఆలోచన, మీ విధానం? రేపటి నుంచి ఇవాళ నుంచి శుభ్రంగా అయిపోద్ది వాయింపు. రేపటి నుంచి బిల్లులు చూస్తే ఆటోకి వచ్చేస్తాయి. ట్రోప్ ఛార్జీలు ₹1 వచ్చి ఈ నెల ఫిబ్రవరిలో వచ్చి మార్చి నుంచి ఇంకో 90 పైసలు, మొత్తం ₹2 చిల్లరి మొత్తం వాయింపు. ఎందుకు ప్రభుత్వం ఇవ్వదు? ఎందుకు సబ్సిడీ ఈ 15,000 కోట్లు ప్రభుత్వం ఎందుకు సబ్సిడైజ్ చేయరు? 70,000 కోట్లు వస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? ఇవ్వాలని డిమాండ్ మళ్ళీ చెప్తున్నాను. అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు వచ్చి మీ గత 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు మీరు సబ్సిడీగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డిస్కమ్లకి మేము 45,000 కోట్లు సపోర్ట్ చేశాం కదా. ఇప్పుడు 45,000 కోట్ల కంటే ఎక్కువ చేయండి, ప్రజల మీద భారం పడకండి, చేయండి. ఎవడొద్దండి మిమ్మల్ని? ఏదో ఒక డైవర్షన్. నాకు ఇవాళ ఇంకోటి, ఇవాళ పత్రికలు చూశాను, నిన్న మొన్న టీవీలో రాత్రి చూస్తాడికి డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం అదొక
అంతా మరి అంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు ఏంటో నాకు తెలియదు, కానీ దయచేసి ఇది విట్టిగా చెప్తున్నాను, ఇదేమి వ్యక్తిగతంగా చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని, ఇప్పుడు 3. నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవట్లే, ఆ మంత్రి ఎవరు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా? ఏంటిది? ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో, ఇవాళ ఈనాడులో అనుకుంటా, ఈనాడులోనో జ్యోతులోనో నేను ఆ పేపర్ రెడ్డిగా పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకు అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకే సంబంధం, రెడ్డికుంటే మాకే సంబంధం. ఏమైనా చట్టవిధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు, దుర్మార్గ బంధువులు అయితే చర్యలు తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా. కాదు యూనియన్ దాని ఏం పేరు, ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్, లేకపోతే కాకినాడ మెల్లర్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఒక చౌదరి గారు వచ్చారు, అంతే కదా తేడా. ఎవడే మనిషి కదా ఉంటాడు అక్కడ. ఆ మనిషి వచ్చి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, ఇంకొక కులం అయితే ఏంటి, వచ్చారా లేదు ఇప్పుడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ప్రభుత్వాలను ప్రభావితం చేసుకున్నట్లు ఆ వ్యక్తులు వచ్చి ప్రభుత్వాలు ప్రభావితం చేస్తే చూస్తూ ఊరుకుంటావా? వాస్తవంగా మనస్సాక్షిగా నా పత్రికా సమావేశం అయిన తర్వాత పెద్దలను ఆలోచించుకోమనండి. ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోనే వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా, అవునా కదా చెప్పమనండి. పెర్మిషన్ నేను తప్పన్నాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పోర్టులు చేస్తేనే అందులోనే మంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మంది రైస్ బౌల్, మంది పంట బయటికి వెళ్ళాలి, కరెక్టే. కానీ వెళ్ళాలంటే దొంగతనంగా దొంగ బియ్యం వెళ్ళిపోవాలా? కాదు కదా, దానికి ఎవరు సమర్థించం కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్టు వచ్చి ఇదేం తీసుకోండి, ఈ పోర్టు ఎందుకు మనకెందుకు అంటాను. ఆ పోర్టులో తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి. ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకంగా జరిగితే ఒకవేళ ప్రభుత్వ ఇంటర్వ్యూన్స్ అవసరం అనుకుంటే చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మాకు రెడ్డి గారిది అయితే మాకేటి, చౌదరి గారిది అయితే మాకేటి? ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి. అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు? మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్? అర్థం అంటే నేను మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను.
దీన్ని పాజిటివ్గా తీసుకుని, ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పర్వాలేదులే నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం మేము చెప్పింది అలా ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలివైన ప్రజలకి కావాల్సిన అవసరాలు తిరగకపోతే ఏందో తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ మాది భరోసా అన్నారో దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయలు అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సప్లై చేయండి. మీరు ఇచ్చిన సూపర్ శక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని కాకుండా 6 నెలలు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఆనియమును పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇంక పిల్లలు పుట్టే సమయం ఇంకా ఆనియమునేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఇది ధర్మమేనా? ఇది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీలు మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించబోతున్నాం. దీని మీద ఓకే. మరి అయితే నీలాగే నేను ఉన్నాను, నాకు తెలియదు, అందుకే చెప్పాను. ఇందాక మా బండ్ల గారి జ్ఞాపకం వచ్చాడని చెప్పాను. అందుకే నాకు తెలియదు, నిజంగా తెలియదు. ప్రొడ్యూస్ తెలుసు నాకు, బండ్ల గణేష్ నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అందుకని ఆయన జ్ఞాపకం వచ్చాను. మా సొంత క్లోజ్గా ఉంటాం కాబట్టి మాతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి. ఏది నాకు వినబడలే, కొద్దిగా నిలబడి చెప్తావా? మంచిదే చేయాలని కోరుతున్నాం. చేసి పూర్వపరాలు మూలాలు రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా ఉండడానికి చర్య తీసుకోమని కోరుతున్నాం. మేము వీ డిమాండ్. ఎవరి మీదో బురద జల్లేసి ఎవరి మీదో ఇది జల్లేసి సైడ్ అయిపోతామంటే కాదు. ఒక మంత్రిగా ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాన్ని అందరితో వదిలేస్తారుగా. మొన్నాడు మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయ్యేదాలుగా కాదు కదా. బాధ్యత ఏంటి నేను అడుగుతుంది అది. ప్రభుత్వం వచ్చినట్టు హడావిడి చేశారు. ఎవరో అక్కడ వచ్చి దోపరికం చేసేస్తున్నారు, దోపిడీ చేసేస్తున్నారని చెప్పారు. సరే ఓకే, చేస్తే చట్టం ఇచ్చా చర్య తీసుకుని అడుగుతున్నాడు. మళ్ళీ తర్వాత మీరు చేసిన మేమే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కుతుందని మీరే పరిగెట్టారు. ముందు కలెక్టర్ మీరు దాన్ని ఏం చర్య తీసుకోండి, చర్య కనిపించట్లేదు. ఏమనుకుంటారో ప్రజలు తెలుసుకుంటారు. నేనే ఉంటాను. నేను పెద్దాన్ని విమర్శించదలుచుకోలేదు. పెద్దాన్ని ఇప్పటికే 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేస్తారో తెలీదు. ప్రజలకు వచ్చి ప్రజల నెత్తి మీద వచ్చి ఇంకో 15,000 కోట్లు భారం మోపారు. అదే మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి 18,500 కోట్లని ఇందా చెప్పాను కదా. 18,500 కోట్లను వచ్చి మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి రిలీజ్ చేసేవాళ్ళం. జగనన్న అమ్మఒడికి కానీ, వసతిదేవునికి కానీ, విద్యాదేవునికి కానీ, విదేశీ విద్యకు కానీ, రైతు భరోసాకు కానీ, 0 వడ్డీకి కానీ, మత్స్యకార భరోసాకు కానీ మేము ఇప్పటికే మేము రిలీజ్ చేసేవాళ్ళం. ఈబీసీ నేస్తం కానీ, లా నేస్తం కానీ ఒకటి కూడా చేయలేదు. ఒక్క పెన్షన్ తప్ప ఏమీ చేయలేదు. మరి ఏమైంది డబ్బు అంతా? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చారు. నువ్వు జగన్మోహన్ అప్పు తెచ్చిన దాంట్లో 278 కోట్లు 2,78,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఇచ్చారు కదా. 4 లక్షల కోట్లలోను మొత్తం అప్పు వచ్చి 7,28,000 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్. మనం బడ్జెట్ సంబంధించి చెప్పుకున్నాం.
అందులో 3,90,000 కోట్లు పాత గవర్నమెంట్లు ఉన్నదే అంటే 4 లక్షల కోట్లు ఎక్స్ట్రా దగ్గర అయ్యింది. అందులో 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్కి ఇచ్చారు. లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెచ్చిన 70,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పాను. సరే అవన్నీ ప్రొజెక్షన్స్ మీరు అడిగిన దానికల్లా నేను 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇది చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట. వేగ్గా హేళనగా నేను మాట్లాడుతున్న మాట కాదు. చెప్పాను ఇక్కడ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది తప్పులు కాదు. ఇవి ఇస్తున్న బడ్జెట్ ఇచ్చినవి మీరు బయట చెప్తున్నవి వాస్తవం కాదు. సాక్షాత్తు యనమల రామకృష్ణుడే డైవర్ట్ చేస్తున్నాడు హౌస్ని కూడా చెప్పాను ఆ రోజు. ఏంటి వినండి. ఇక్కడ మాట్లాడితే సమాధానం ఇంకా అక్కడ మాట్లాడితే ఇంకేం ఎక్స్ట్రా వస్తుందా? అది కాదండి. ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా? అక్కడ కొత్త మంత్రి వస్తాడా? అది కాదండి. ఇక్కడ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారు అక్కడ చెప్తారు కదా. అక్కడ ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్ ఉండరు కదా. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కేసు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అక్కడ ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ వారు కదా, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు. ఇటు చెప్పు రారు కదా. మరి ఇంకేమి ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తారు కదా. సరే వాళ్ళు ఎవరు అడుగుతారు. ఆవిడ చెప్పిన దానికి వెళ్ళబోతే ఆవిడ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు మాట్లాడట్లే. ఆవిడ నువ్వు గుర్తిస్తున్నట్టు మేము కొద్ది గుర్తించలే. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ నేను ఉమ్మడి రాష్ట్రం చేశాను. అంశం మీద మాట్లాడాలి, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల తరఫున ప్రజల గొంతు ఎత్తాలి. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పనంగా పెడతాం కాదు కదా. సరే వదిలి ఇంకో దానికి రా. సరేలే. ఇప్పుడు ఒకటి బాగా నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేనేమనుకుంటాను, అమ్మో ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడిన కదా, నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక. దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది ఓక్సోన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న వాళ్ళ లెక్క, వాళ్ళు మబ్బు పెడతాం లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్న వాళ్ళ లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్న వాళ్ళ లెక్క కాదు. అది మనం చెప్తుంది. అడుగు అని రేపు పొద్దున రాయు. ఇలా సత్యనారాయణ గారు వచ్చి వైజాగ్ ప్రెస్ మీట్లోను 50 లక్షల రూపాయలు ఊర్లో అన్నారు. అది ఏ ఊరు ఎక్కడ అది చెప్తారు. అంటే నీకు ఈ నెంబర్కి వచ్చి ఆ ఊరు పేరు పెట్టిన తక్కువ పెడతారు. నిజంగా జరిగితే ఇప్పుడు అంతా ఐటీ పెరిగిపోయింది కదా, నేనేం చెప్పాలా? ఏది ఎక్కడొస్తుంది? ఐటీ కంపెనీకి ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నారు? 2000 ఇప్పుడు వదిలి బాసు, 2000 కూడా రావట్లేదు. 1478 ఉద్యోగాలు వస్తున్నాయి. వదిలి దాని పక్కన వదిలి. కానీ మీకు 8,000 అని చెప్పారు నాయకులు. ఒక 10 సంవత్సరాలకు వస్తాయి అంటావా? ఓకే, తప్పు కాదు. 10 సంవత్సరాలకు వస్తాయంటే చెప్పు, తప్పే ఉంది. అదే దశల వారు ఎప్పుడు దశ, ఈ దశ ఇంక రెండో దశ ఎప్పుడు, దశ ఎప్పుడు చెప్పినాను. 10 సంవత్సరాలకు వస్తాయి, ఓకే ఫైన్, నో ఇష్యూ. 10 సంవత్సరాలకు వస్తాయి మా విధానం ఇది, ఓకే ఫైన్, తప్పే ఉంది.
అబ్బా మా ఐటీ మంత్రి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడారు, డైలాగ్ షార్ట్ అయింది, మేము ఇక్కడ పెట్టమని అడిగాము, పెడతా అన్నారు, అది ఇప్పుడు అచీవ్ అవుతుంది. ఏది ఇన్ఫోసిస్ ఎలాగైతే మేము ఓ ప్రైవేట్ ప్రిన్సెస్ చేసుకొని అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకున్నారు, అలాగే ఒక చౌదరి గారిది వచ్చి ఇక్కడ బిల్డింగ్ ఖాళీగా ఉంటే అప్పుడు 19 ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. తప్పే ఉంది? తప్పే ఉంది అంటారు. ఆ ఖాళీ గురాల డబ్బులు వాళ్ళకి అద్దె వస్తుంది ఏంటి? ఇందా చెప్పాను కదా, మనకెందుకు చెప్పు, ఇక్కడ ఉన్న అందరికి మనకి రెడ్డి గారిది పోర్ట్ అయితే మనకెందుకు, చౌదరి గారిది పోర్ట్ అయితే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? అక్రమ రవాణా జరగకూడదు, ప్రభుత్వం విధాన రూపంలో కట్టుదిట్టంగా పనిచేయాలనేది మాకు కోరిక. అందుకే మాకు మిగతా విషయాలు మాకు అనవసరం. తప్పులు జరిగితే మీదే కదా ప్రభుత్వం ఎంక్వైరీ చర్య తీసుకోవచ్చు కదా. ఎవడుతున్నాడు ఊరుగా దాని బ్యానర్లు పెట్టి పెట్టి ఎందుకు డైవర్షన్? అసలు విషయం పక్కెళ్ళిపోతుంది, అసలు విషయం పక్కెళ్ళిపోతుంది దీనివల్ల. 6 నెలలే కూడా వేయండి, 6 నెలలు వర్షం పడుతుంది, 6 నెలలు. అవును, అదే దాన్ని సరే మొదట్లో వచ్చినప్పుడు అంటాం, 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత, వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత, మన కష్టసుఖాలు తెలుసుకున్న తర్వాత, మన కష్టసుఖాలు చూసిన తర్వాత అవి కొద్దిగా మర్చిపోతాం. దానికి ఇగో నా మాట పుడుతుంటావా, వాళ్ళు మనుషులే కదా పాపం, వాళ్ళేం భగవంతుడి స్వరూపులా ఏంటి ఏంటి? మరి అలాగే జరిగింది. లేకపోతే స్వయాన్న డిప్యూటీ సీఎం గారు ఒక మంత్రి కన్సర్న్ మినిస్టర్ను అతను మంత్రి అయిన తర్వాత ఆయన వెళ్ళడం తప్పట్ను వెళ్ళాడంటే దాంట్లో తీవ్రత ఆయనకి ఇంకెంత తెలిసిందో. ఒకడేమో మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనుకుని వెళ్ళేటో ఈ సంగతి తేల్చేద్దామని. ఏంటి నా మంత్రి కూడా ఇంత ఇన్వాల్వ్ అయిపోయా, వాట్ నాన్ సెన్స్ ఇది అని వెళ్ళేటో. నావో అది నీవో అది ఇంకోటి ఆ లైన్ తీసుకోకూడదు. అతను చెత్త చూస్తుంది ఎందుకు మనం శంకించాలా? చెత్తుంది కొద్ది రోజు పోతే ఆ చెత్తులన్నీ బయటకు వస్తాయి. రోజు దాటితే చూడు, మొన్నటికి వచ్చి అక్రమ రవాణా బియ్యం మీద వచ్చింది, ఇవాళకి వచ్చి పోర్టు మీద వచ్చింది. ఏ పోర్ట్ నుంచి అవుతుంది? కాకినాడ పోర్టులో యాంకరేజ్ పోర్ట్ నుంచి అవుతుంది. యాంకరేజ్ పోర్ట్ నుంచి అవుతుంది. ఎక్కడ నుంచి అవుతుంది? యాంకరేజ్ పోర్ట్ వేరు, ఇది మెయిన్ పోర్ట్ వేరు. యాంకరేజ్ పోర్టు ఎవరి ఆధీనంలో ఉంటుంది? డైరెక్టర్ పోర్ట్ డైరెక్టర్ ఆధీనంలో ఉంటుంది. డైరెక్టర్ పోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. సరే అంత నేను డీప్గా నేను అనలేదు కానీ, నేను విషయం చూడలేదు కానీ ఉంటుంది. సరే నాకెందుకు ఎవడు పోర్టు, ఎవడు తప్పితే ఎవడు వాండరు, ఎవడు బండ్రు అవుతావు, ఎవడు సీఈఓ అయితే నాకెందుకు, కానీ ఎవడు తప్పు చేస్తే అది యాక్షన్ తీసుకోండి, తప్పే ఉంది. ఇంకేమున్నాయా? మీరు మాత్రం అడగండి. ఇప్పుడు ఇదేదో మీరేదో బయట వాళ్ళు కాదు, మీరు బ్రదర్ నువ్వు బయట కాదు, నీకు ఇంటికి కరెంట్ బిల్ వస్తుంది. మీ ఎండి ఏమి నీకు జీతం పెంచడు, పెంచుతాడా? ఓకే సంతోషం. ఏ పేపర్ ఇది? ఏపీ జీతం పెంచుతాడండి ఆయన, హ్యాపీ సంతోషం. పాప ఈనాళ్ళు కూడా చూసుకోండి, మీరు కూడా పెంచమని అడగండి. ఆయనలాగా ఏంటి, ఆయనలాగా మీరు కూడా పెంచమని అడగండి. అలాగే ఎన్టీవీ, అలాగే TV5, అలాగే సాక్షి మీరు కూడా పెంచమని అడగండి. లేకపోతే తట్టుకోలేదు. సాక్షి కూడా చెప్పాను కదా, చెప్పలేదా? చెప్పలేదా? ఇప్పుడు చెప్పాను, సాక్షి కూడా చెప్పానా? అందరూ పెంచమని. ఎందుకంటే మీ సగటు మన ఇది కదా అంటుంది, సగటు ఇది కదా, ఇదేమే ఓవర్కమ్ అయిపోయింది కాదు కదా. సరే అయిపోయింది, ఇవ్వలేకపోయాము. అవబట్టే కదా మీ అందరూ మమ్మల్ని ఈ రకంగా కూర్చోబెట్టి మీతో మాట్లాడిస్తున్నారు. అయిపోయింది,
అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకోండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకోండి, ఈ గవర్నమెంట్ తీసుకొని క్లాప్స్ కొట్టండి. నేను వద్దనలేదే, ఈ గవర్నమెంట్ తీసుకొని క్లాప్స్ కొట్టండి. నేను వద్దనలేదే. మీతో పాటు నన్ను పిలుస్తూ వచ్చి కాఫీ తాగి నేను కూడా అభినందన సభలో వచ్చి నేను థ్యాంక్స్ చెప్తాను ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బ్రదర్స్ అని. తప్పే ఉంది? తప్పేం లేదు కదా. నిన్నే కోర్టులు కొట్టించింది, నిన్న సుప్రీంకోర్టులో జర్నలిస్టులు ఇచ్చిన రమణ గారు పాపం ఆయన వెళ్ళిపోయే ముందు ఇచ్చిన ఆర్డర్ని, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆర్డర్ని జర్నలిస్టులు మీకు మాకు ఆఫీసర్లకి జడ్జీలు అంటే వెళ్ళిపోయారు. జడ్జీలు వచ్చి వాళ్ళు కొద్దని చెప్పారు, కానీ మనందరూ కలిపి ఉసుకాకి అయిపోయాయి. మనందరూ ఉసుకాకి. పేదోడు దౌంద్రెడ్డి ఈ అంతటికి అంతే గాలి, పేదోడు దౌంద్రెడ్డి అంతటికి అంతే గాలి, ఎంతటికి అంతే గాలి, పేదోడు దౌంద్రెడ్డి. ఏమంటారు? ఓకేనా? కాఫీ తాగుతామా? రండి. బాయ్, సీ యూ, గుడ్ లక్.